నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. భారత్ బలహీనంగా లేదని దేశానికి శక్తివంతమైన దేశంగా మారిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడి. ఎవరైనా భారతదేశాన్ని బెదిరించాలని ప్రయత్నిస్తే అది ఇప్పుడు తిరిగి సమాధానం ఇవ్వగలదని స్పష్టీకరణ. సీఎం జగన్ అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ కీలక భేటీ. పాల్గొన్న ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం. మంత్రి ఆర్కే రోజా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిర్మాత బండ్ల గణేష్ కౌంటర్. రోజా ఓ ఐటెం రాణి అని చేపల పులుసు పెడితే ఇక్కడ పదవులు రావని ఎద్దేవా. సీఎం జగన్ కూడా ఓ యాక్సిడెంట్ సీఎం అని వ్యాఖ్య. మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ చేసిన టీడీపీ సీనియర్ నేత కేసినేని చిన్ని. మైలవరం టీడీపీకి కంచుకోట అని, టీడీపీ నుంచి ఎవరిని నిలబెట్టినా గెలుస్తుందని ధీమా. భారత్ బలహీనంగా లేదని దేశానికి శక్తివంతమైన దేశంగా మారిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. ఎవరైనా భారతదేశాన్ని బెదిరించాలని ప్రయత్నిస్తే అది ఇప్పుడు తిరిగి సమాధానం ఇవ్వగలదని అన్నారు. భారతదేశానికి ఇప్పుడు ఈ సామర్థ్యం ఉందని, 21వ శతాబ్దం ఏదైనా దేశానికి చెందినదైతే అది తప్పకుండా భారతదేశానికి మాత్రమే వర్తిస్తుందని వ్యాఖ్యానించారు. నెట్వర్క్ గ్లోబల్ సమ్మిట్ వాట్ ఇండియా థింక్స్ టుడే కాన్క్లేవ్ లో 3వ రోజున జరిగిన పవర్ కాన్ఫరెన్స్ లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. యుద్ధంతో అతలాకుతలమైన ప్రపంచంలో ఏ దేశమైనా శాంతిని నెలకొల్పగలదంటే అది భారత్ మాత్రమేనని రాజ్నాథ్ సింగ్ అన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ప్రధాని మోదీ తీసుకున్న చొరవను ప్రపంచం చూసి ఆమోదించిందని రాజ్నాథ్ సింగ్ అన్నారు. చాలా దేశాల్లో భారత్ పాత్ర ముఖ్యమైందని ఆయన అన్నారు. పాకిస్తాన్తో శాంతి సుస్థిరత ఉండేలా ప్రయత్నిస్తున్నామని, అయితే ప్రస్తుత పరిస్థితికి అక్కడి ప్రజలను నిందించబోమని చెప్పారు. అయితే అక్కడి పాలకులు ఎలాంటి వ్యూహాలు పనినా పరిస్థితి మరింత దిగజారుతుందని రక్షణ మంత్రి అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నంత కాలం సంబంధాలు మెరుగుపడవని రాజ్నాథ్ సింగ్ అన్నారు. స్నేహితులు మార్చవచ్చు, కానీ పొరుగువారిని మార్చలేం అని అటల్జీ అన్న విషయాన్ని గుర్తు చేశారు. తాను గతంలో హోంమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా చెబుతున్నానని, ప్రస్తుత హోంమంత్రి అమిత్ షా చాలా మంచి పాత్ర పోషిస్తున్నారని అన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం, నక్సలిజాన్ని అంతమొందించడంలో అమిత్ షా పెద్ద పాత్ర పోషించారని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు కాశ్మీర్లో ఎక్కడ చూసినా శాంతి కనిపిస్తోందని చెప్పారు. అభివృద్ధి పథంలో కాశ్మీర్ ముందుందని, పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నట్లు చెప్పారు. ప్రజలు అక్కడ పెద్ద మార్పును చూస్తున్నారని, ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని చెప్పారు. గత 10 ఏళ్లలో ప్రపంచంలోని అత్యధిక ఎక్స్పోర్ట్స్ కంట్రీగా భారత్ను చేర్చామన్నారు. నేడు 20,000 కోట్ల రూపాయలకు పైగా ఎక్స్పోర్ట్స్ చేస్తున్నామని, త్వరలో 50,000 కోట్ల రూపాయలను ఈ సంఖ్యను తీసుకెళ్లామన్నారు. तो भारत की बातों को इंटरनेशनल कम्युनिटी सीरियसली सुनती नहीं थी, लेकिन आज इंटरनेशनल फोरम पर भारत कुछ बोलता है तो सारी दुनिया कान खोलकर सुनती है भारत बोल क्या रहा है. यह भारत की हैसियत सारी दुनिया में बनी है. ప్రపంచంతో కూడా భారతదేశం ఇవాళ అత్యంత గౌరవాన్ని, గరిమని ఇవాళ స్వీకరిస్తుంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఆధార అభిమానాలు దొరుకుతున్నాయి. ఇంతకు ముందు భారతదేశం ఏది చెప్పినా కూడా ప్రపంచం అంగీకరించేది కాదు. ఇవాళ ప్రపంచం అంతా కూడా భారతదేశం ఏం చెప్తుందని ఎదురు చూడటంతో పాటు దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి అడుగులు వేస్తుంది. बहनों भाइयों, भारत अब कमजोर भारत नहीं है. भारत अब दुनिया का एक ताकतवर देश बन गया है. भारत को यदि कोई आंख दिखाएगा तो आंख दिखाने वाले को हम जवाब देना भी जानते हैं. यह हैसियत अब भारत की बन गई है. భారతదేశం ఒక బలహీన దేశం కాదు. ఇవాళ భారతదేశం ఒక శక్తిశాలి దేశంగా ఆవిర్భవించింది. ఇంకా ఎవరైనా మనతో కళ్ళులో కళ్ళు పెట్టి చూస్తే ఊరుకునేది లేదు. వాళ్ళకి అంత తీవ్రంగా సమాధానం ఇచ్చే స్థాయికి మన దేశం తయారైంది. मैं नहीं कह रहा हूं, सारे इंटरनेशनल कम्युनिटीज के नेशंस, देश ये बोलते हैं, उनके प्रीमियर, उनके प्राइम मिनिस्टर, उनके प्रेसिडेंट ये कहते हैं 21st सेंचुरी इस वर्ल्ड में किसी एक कंट्री की है तो उस कंट्री का नाम है भारत. సీఎం జగన్ అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ కీలక భేటీ జరిగింది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇందుకోసం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో మేము సిద్ధం, మా బూత్ సిద్ధం పేరుతో కీలక సమావేశాన్ని చేపట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ కీలక భేటీ కొనసాగింది. రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్సభ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా సీఎం జగన్ మరో అడుగు వేస్తున్నారు. ఇందుకోసం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో మేము సిద్ధం, మా బూత్ సిద్ధం పేరుతో కీలక సమావేశాన్ని చేపట్టారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, నియోజకవర్గ పరిశీలకులు, మండల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ మండల జగన్
జగనన్న సచివాలయ కన్వీనర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలో గత 58 నెలలుగా రాష్ట్రంలోని ప్రతి పేదింటి భవిష్యత్తును గొప్పగా మార్చేలా సీఎం వైఎస్ జగన్ సుపరిపాలన అందిస్తుండటంతో వైఎస్ఆర్సీపీకి ప్రజాదరణ రోజురోజుకు పెరుగుతోంది. 2019 ఎన్నికల తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఇది ప్రతిబింబించింది. సుపరిపాలన వల్ల ప్రతి ఇంట, ప్రతి గ్రామం, ప్రతి నియోజకవర్గంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్లీన్ స్వీపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని 2022 మే 11న ప్రారంభించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. అప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ ప్రజాక్షేత్రంలో దూసుకుపోతుంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజలు నీరాజనాలు పట్టారు. గత నెల 27న భీమిలి వేదికగా ఎన్నికలకు సిద్ధమంటూ సీఎం వైఎస్ జగన్ ఎన్నికల శంఖం పూరించారు. వచ్చే నెల 3న పల్నాడు ప్రాంతంలో పిచ్చుగల గుడిపాడు సిద్ధం చివరి సభ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. మంత్రి ఆర్కే రోజా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత నిర్మాత బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చారు. రోజా ఓ ఐటెం రాని అని చేపల పులుసు పెడితే ఇక్కడ పదవులు రావని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ కూడా యాక్సిడెంట్ సీఎం అని వ్యాఖ్యానించారు. ఏపీ మంత్రి రోజాపై సినీ నిర్మాత, నటుడు, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ మరోసారి మండిపడ్డారు. రోజా ఒక ఐటెం రాణి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ఒక జాక్పాట్ సీఎం అంటూ రోజా వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆమెకు బండ్ల గణేష్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. రోజా ఒక డైమండ్ రాణి అని, ఆమె పనిచేస్తున్న పార్టీ నాయకుడు ఒక యాక్సిడెంటల్ సీఎం అని అన్నారు. రేవంత్ ఒక డైనమిక్ లీడర్ అని, రోజా మాదిరి చేపల పులుసు వండి పెడితే ఇక్కడ పదవులు రావని ఎద్దేవా చేశారు. రోజా డైమండ్ రాణి, ఆమె గురించి ఏం మాట్లాడతాం, ఆమెకు సీట్ వస్తుందో రాదో డౌటు. రోజా రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదు, ఆమె ఎవరి దగ్గర పనిచేస్తుంది, ఆయన యాక్సిడెంట్ సీఎం. రేవంత్ రెడ్డి గారు ఫైటర్ రేవంత్ రెడ్డి గారు ఫైటర్, పోరాడిన యోధుడు. భారతదేశంలో ఇట్లాంటి యోధులు చాలా తక్కువ మంది ఉంటారు. ఈయన యోధుడు, ఈయన పోరాడి కష్టపడి తనేందో నిరూపించుకొని ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు. యాక్సిడెంటల్ సీఎం అయితే నాన్నగారు చనిపోతేనో, నాన్నగారు వారసత్వం వస్తేనో, ఇంకోటి వస్తేనో, నీలాగా పులుసు వండి పెడితేనే వస్తుంది. నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాపవు, నువ్వు వదిలేయి. నువ్వు రేపో మాపో మాజీ అవుతావు. ఆ మాజీ ఈ మాజీ కలిసి పెట్టి ఇక్కడ వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటా, పగల జబర్దస్త్ షూటింగ్, నైట్ పూట ఏమో మాజీలు కలిసి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకోను. అంతేగాని మా ముఖ్యమంత్రి అనే స్థాయి నీది కాదమ్మా తల్లి, నువ్వు స్థాయి కాదు, నువ్వు ఐటెం రానివి, నువ్వు ఐటెంలానే ఉండు. ఎందుకు మేము పగలగొట్టిన మేడిగడ్డ ఎట్లా చూసుకోవడానిక, మేము దోసుకున్న మేడిగడ్డ ఎట్లా ఉందో చూసుకోవడానిక, మేము బీటీలు పాడిపోయిన మేడిగడ్డను చూసుకోవడానిక, అన్యాయం చేసిన కాళేశ్వరం చూసుకోవడానిక, అక్రమాలు చేసిన కాళేశ్వరంలో ఏమేమి తప్పులు ఎట్లా వస్తాయో దీనికి ఎట్లా ఆన్సర్ ఇవ్వాలని వాళ్ళ ఎమ్మెల్యేలని వాళ్ళందరినీ తీసుకొని చూపించడానిక. పగిలిపోయింది కదా, పగిలిపోయిందా? మేము పగలగొట్టామా? మా ముఖ్యమంత్రి గారు, మా ఎమ్మెల్యేలు, మా మంత్రులపై పగలగొట్టి మీరు చూపించామా? మీరు కొట్టిన దాంట్లో పగిలిపోయింది, తప్పు ఒప్పుకోండి, దీన్ని బాగు చేయండి రా మా ప్రభుని ముఖ్యమంత్రి గారిని కోరుకోండి. దాన్ని ఎట్లా రిపేర్ చేయాలో, దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలో, దాని ప్రజలకు ఎట్లా న్యాయం చేయాలో ఆలోచిస్తున్నాం. కానీ మీరు మేడిగడ్డ చూస్తేంది, పగిలిన మేడిగడ్డ అతుక్కుంటుందా? ఎట్లా ఎందుకు చూడండి, తప్పేముంది? మొన్నే రమ్మన్నారుగా ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కరిని ఆహ్వానించారు కదా. ఆ రోజు తప్పించుకొని ఈ రోజు వస్తా అంటే మీరు ఎప్పుడైనా రండి.
జనసేన టీడీపీ సీట్లు కేటాయింపుల్లో ఎక్కడ ఇబ్బందులు ఏమీ లేవని, వచ్చే ఎన్నికల్లో అధికారంలో వస్తున్నాం కాబట్టి ప్రతి నియోజకవర్గంలో 10 మంది ఆశావాహులు ఉన్నారని టీడీపీ సీనియర్ నేత కేశినేని చిన్ని వ్యాఖ్యానించారు. టీడీపీ జనసేనతో పాటు బీజేపీ కూడా వస్తే ఆహ్వానిస్తామన్నారు. మైలవరం విషయంలో మాజీ మంత్రి దేవినేని ఉమా వసంతకృష్ణ ప్రసాద్తో చంద్రబాబు మాట్లాడడం జరిగిందని చెప్పారు. మైలవరం టీడీపీకి కంచుకోట అని, టీడీపీ నుంచి ఎవరిని నిలబెట్టినా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు కేశినేని చిన్ని, తంగిరాల సౌమ్యులు 100 మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నేత కేశినేని శివనాథ్ చిన్ని మాట్లాడుతూ టీడీపీ అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన ఉంటామన్నారు. తంగిరాల సౌమ్య నీతికి నిజాయితీకి కట్టుబడిన వ్యక్తురాలుగా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఎంతో డబ్బు ఉంది అని, పేద ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నా కూడా తన సొంత డబ్బులతో పేదలకు సహాయం చేయొచ్చు కదా అని ఆయన ప్రశ్నించారు. వచ్చే 2 నెలల్లో టీడీపీ ప్రభుత్వం అత్యధిక మెజారిటీతో గెలవబోతుందని అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారని జోస్యం చెప్పారు. వరకు డే అండ్ నైట్ వర్క్ చేసేవాళ్ళండి. గత 5 ఏళ్ల నుంచి అసలు పని అనేది లేకుండా పోయింది. అంటే వ్యవస్థని ఎంత హీనం చేసేసారో మీరు చూడండి. దీన్ని గమనించి మంగళగిరి టిడ్కో కాలనీ ప్రాంతం డంపింగ్ యార్డులా మారిందని స్థానిక ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. మంగళగిరి టిడ్కో కాలనీ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో కార్పొరేషన్ సిబ్బంది చెత్తా చెదారం వ్యర్థాలను ఇక్కడ పోసి నిప్పు పెడుతున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. గతంలో మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ దృష్టికి ఈ సమస్యను తీసుకొచ్చిన చర్యలు శూన్యమని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ఊరిలోని వ్యర్థాలతో పాటు మెడికల్ వ్యర్థాలను సైతం ఈ ఖాళీ స్థలంలో వేయడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మెడికల్ వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలను కలిపి నిప్పంటించడంతో భరించలేని దుర్వాసన వస్తుందని వృద్ధులు, పిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారని ప్రభుత్వ అధికారులు ఆదుకోవాలని కోరారు. ఈ ప్రాంతంలో చెత్తా చెదారాల వ్యర్థ పదార్థాలు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను మీడియా ముఖంగా కోరుతున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీకి డిపాజిట్లు కూడా రావని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త, మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు జోస్యం చెప్పారు. గతంలో టీడీపీ హయాంలో అభివృద్ధి శూన్యమన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఫ్యాన్ గుర్తుకి ఓట్లు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన ఉద్ఘాటించారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త, మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు మంగళవారం నాడు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక 30వ డివిజన్ మధ్య కట్ట ఏరియా తదితర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ జానారెడ్డి తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మమేకమై పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ మధ్యకట్ట ప్రాంతంలో ఉన్న అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఫ్యాన్ గుర్తుకి ఓట్లు వేస్తామని ప్రజలు తెలుపుతున్నారన్నారు. దోమల బెడద ఉందని ప్రజలు తెలుపుతున్నారని, దానిని పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చామన్నారు. మళ్లీ జగనన్నని ముఖ్యమంత్రి చేస్తామని ప్రజలు తెలుపుతున్నారన్నారు. సెంట్రల్లో టీడీపీకి డిపాజిట్లు కూడా రావన్నారు. గతంలో టీడీపీ హయాంలో అభివృద్ధి శూన్యమన్నారు. అబద్దాలు చెప్పే చంద్రబాబుకి గోండా అయిన బోండా ఉమకి ఓటు వేయమని ప్రజలు తెలుపుతున్నారన్నారు.
చేస్తారన్నారు. ఇక్కడ ప్రజలను ఎవరు టచ్ చేయలేరన్నారు. 2 కాలువలను అభివృద్ధి పరుస్తామని తెలిపారు. బోండా ఉమా వస్తే మాత్రం మధ్యకట్ట ఇల్లు తొలగిస్తాడన్నారు. చంద్రబాబు ప్రజలకు ఏం మంచి చేశారో చెప్పాలన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో జీరో అని తెలియజేశారు. ఈ యొక్క మధ్యకట్ట ప్రాంతంలో పర్యటించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మధ్యకట్టలో పథకాలు అందరికీ కూడా చక్కగా వస్తున్నాయి, అన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషంగా మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ ఫ్యాన్ గుర్తు కొట్టేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారిని దీవిస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. కాకపోతే 2 కెనాల్స్ మధ్యలో ఉంది కాబట్టి మధ్యకట్ట కొంత దోమల ఇష్యూ మాత్రం బాగా చెప్తున్నారు. దాన్ని ఆల్రెడీ ఇప్పటికే నేను ఇక్కడ ఇన్ఛార్జ్ తీసుకున్న వెంటనే డ్రోన్స్ ద్వారా కూడా దోమల మందు చెల్లించడం కానివ్వండి, బుడమేరంతా కూడా, అదేవిధంగా శానిటేషన్ కూడా రెగ్యులర్గా మానిటరింగ్ చేయడం కానివ్వండి పూర్తిగా కూడా ఇవ్వడం జరుగుతుంది. పథకాలు మాత్రం అందరికీ చక్కగా వస్తున్నాయి. జగన్ రెడ్డి గారు కూడా అందరికీ, మా స్థానిక నాయకులు గారు అందరూ కూడా అందుబాటులో ఉండి ప్రజల యొక్క కష్ట సుఖాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారికి అన్ని విధాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎప్పుడు కూడా అండగా ఉంటున్నారు. దాని ధర్మిలా ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా బిడ్డయ్య అని చెప్పిన కొంతమంది, మా మనవడుని కొంతమంది, జగన్ మా మావయ్య అని చెప్పి కొంతమంది, అందరూ కూడా ఆయన్ని ఒక కుటుంబ సభ్యులాగా కల్పిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని, అంత ఆప్యాయతతో పథకాలు అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా ఆయనకే ఓటేస్తామనేది ఈ యొక్క ప్రజా వాక్కు. ఇది తెలుసుకొని తెలుగుదేశం వాళ్ళు నానా తిప్పలు పడుతున్నారు ఈ కాన్స్టిట్యున్సీలో, ఏదో కనీసం డిపాజిట్లైనా సాధించుకోవాలని చెప్పని. నేను ఒకటే చెప్తున్నా, 2014 నుంచి 2019 వరకు మీ పనితీరు కానివ్వండి, 2019 నుంచి 2024 వరకు మా పనితీరు కానివ్వండి, రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు. ఈరోజు 30వ డివిజన్ మధ్యకట్ట 250 సచివాలయం పరిధిలో మా ఎమ్మెల్యే గారు అయినటువంటి బెల్లంపల్లి శ్రీనివాస్ గారు ప్రచార కార్యక్రమంలో, ఎందుకంటే రాబోయే 2024 ఎలక్షన్లో భాగంగా ఈ మధ్యకట్టలో ఉన్నటువంటి స్థానిక ప్రజలందరినీ కూడా ఇంటింటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను గెలిపించమని చెప్పి, వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని గెలిపించమని చెప్పేసి మేము మా డివిజన్ నాయకులు, ఈ డివిజన్ కార్పొరేటర్గా నేను ప్రతి గుమ్మం కూడా పర్యటించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ మేము గెలిచిన తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకి నిరంతరం కూడా వారికి అందుబాటులో ఉండి, ప్రజలకు ఏ సమస్య ఉన్నా కానీ తక్షణం దాని మీద స్పందించి వారి మౌలిక సదుపాయాలు కల్పించడంలో మేము ఎక్కడా కూడా రాజీ పట్టలేదు. ఏ పార్టీ ఎన్ని విధాలుగా అబద్ధాలు చెప్పినా ప్రజలు ఎవరు కూడా నమ్మరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాలంటరీ వ్యవస్థ, సచివాలయాన్ని తీసుకొచ్చి ప్రతి గుమ్మం ముందల పరిపాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ప్రజలందరూ కూడా మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇవాళ ఇస్తున్నటువంటి పథకాలు కానీ, ఈ ప్రజాదరణ ఈ పరిపాలన అందిస్తున్న, మీ ఇంటి ముందర అందిస్తున్న సచివాలయం, వాలంటరీ వ్యవస్థ బాగుందా లేదా? బాగుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు, నేను మంచి చేశానంటేనే నాకు ఓటేయండి అని చెప్పిన నాయకుడు ఈ రాష్ట్రంలో, ఈ భారతదేశంలో ఈ రాజకీయ వ్యవస్థ ప్రారంభమైనాక నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి అని చెప్పినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ పోవాలి, పవన్ కళ్యాణ్ రావాలి అని పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఎదురుచూస్తున్నారని జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిన వెంకట మహేష్ అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించిన జగన్ ప్రభుత్వాన్ని ఈ ఎన్నికలలో భూస్థాపితం చేస్తామంటూ ప్రజలే పేర్కొనడం స్వాగతించదగ్గ విషయమని వెల్లడించారు. తాడేపల్లిగూడెం పత్తిపాడులో రేపు జరగనున్న జనసేన టీడీపీ తొలి బహిరంగ సభకు విజయవాడ నుండి వేల మంది తరలి వెళ్లనున్నట్లు తెలియజేశారు. జనసేన పార్టీ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్ 39వ డివిజన్ జనసేన అధ్యక్షుడు ఏలూరు శరత్తో కలిసి ఇంటింటికి రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వం కార్యక్రమాన్ని విద్యాధరపురంలో నిర్వహించారు. ఈ నేపథ్యంలో డివిజన్లోని సిమెంట్ రోడ్, సంకవారి వీధి, లొల్లవారి వీధిలో పర్యటించి పార్టీ కరపత్రాలను డివిజన్ ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పోతిన మహేష్ వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పర్యటనలో ఏ ఇంటికి వెళ్లినా జగన్ ప్రభుత్వ విధానాలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నట్లు తెలియజేశారు. జగన్ పోవాలా, టీడీపీ జనసేన ప్రభుత్వం రావాలని పశ్చిమ నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రేపు తాడేపల్లిగూడెం పత్తిపాడులో నిర్వహించిన టీడీపీ తెలుగుదేశం తొలి బహిరంగ సభ జయప్రదం కోరుతూ పశ్చిమ నియోజకవర్గంలో ఆటో వాహనాలతో ప్రచార కార్యక్రమం చేపట్టినట్లు తెలియజేశారు. రేపు పశ్చిమ నియోజకవర్గం నుండి 15,000 మందికి పైగా జనసేన టీడీపీ బహిరంగ సభకు తరలి వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. ఇక టీడీపీ జనసేన తరపున పశ్చిమ నియోజకవర్గం నుండి తాను పోటీ చేయడం ఖాయమని వెల్లడించిన మహేష్ 25,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం ఖాయమన్నారు.
39వ డివిజన్ జనసేన అధ్యక్షుడు ఏలూరు శరత్ మాట్లాడుతూ తమ ప్రచారంలో డివిజన్ వాసులు టీడీపీ జనసేన ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. రేపటి బహిరంగ సభను జయప్రదం చేస్తామని వెల్లడించారు. రానున్నది జనసేన టీడీపీ ప్రభుత్వమేనంటూ ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి వెళ్ళిన సందర్భంలో వారందరూ ఒకటే మాట్లాడుతున్నారు, జగన్ పోవాలి, పవన్ చంద్రబాబు రావాలి, ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం అరిష్టం వైసీపీ రూపంలో పోవాలి, ఈ రాష్ట్రానికి రాజధాని, ఉద్యోగాలు, పెట్టుబడులు, పరిశ్రమలు, ప్రజలకి సంక్షేమ పథకాలు అభివృద్ధి అందాలి అంటే జనసేన టీడీపీ ప్రభుత్వం రావాలని ప్రజలు అందరికీ కూడా చెప్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు మహేష్ గారు ఈసారి సంపూర్ణంగా మా మద్దతు మీకుంటుంది, జనసేన టీడీపీని గెలిపిస్తాం, ఈ బాధ్యత మేము ప్రజలుగా మేము తీసుకుంటామని చెప్తా ఉన్నారు. మాకు వారి మాటలు, వారి ప్రోత్సాహం చూసి మరింత ఉత్సాహంగా ప్రచారాన్ని అయితే నిర్వహిస్తూ ఉన్నాం. కొంతమంది రోడ్ల మీద కలిసి మహేష్ గారు మీరు పిలవంగానే పలుకుతారు, మరి ఎంత పిలిచినా పలకని వైసీపీని ఈసారి మేము భూస్థాపితం చేసేస్తాం అని వారే మాటలు చెప్పారు. పిలిచే పోతిన మహేష్కి, పిలవంగానే పలికే పోతిన మహేష్కి మేము అండగా నిలబడతామని చాలామంది ప్రజలు ఈ ప్రాంతంలో చెప్తూ ఉన్నారు. చాలామంది ఈ ప్రాంతంలో ప్రజలు చెప్తూ ఉన్నారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా రేపు తాడేపల్లి గూడెంలో జరిగేటువంటి సభ ఈ రాష్ట్ర రాజకీయాల్ని మారుస్తుంది, ఈ ప్రజల భవిష్యత్తుకి అండగా నిలబడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని అమరావతిగా కొనసాగా అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని గతంలో ప్రకటించారు. రేపటి నుంచి ఆ కళ సాకారం అవుతుంది. ఒక దుర్మార్గుడి పాలనకి, ఒక రాక్షస పాలనకి, ఒక నియంత పాలనకి, ఒక సైకో పాలనకి రేపు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చరమగీతం పాడబోతా ఉన్నారు. ఇవాళ ఇంటింటికి రాబోయే జనసేన ప్రభుత్వం కార్యక్రమాన్ని సిమెంట్ రోడ్, లొల్లావారి వీధి, సంకావారి వీధి, అలాగే అరవిందవారి వీధిలో ప్రచారం చేయడం జరిగింది. ఏ ఇంటికి వెళ్ళినా మాకు ఈ ప్రభుత్వం వద్దు, సైకిల్ గ్లాసే ముద్దు అని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. ఉన్న ఓట్లు తీయడం, లేని ఓట్లు పెట్టడం, దొంగ ఓట్లు యాడ్ చేస్తున్నారండి. దాన్ని మీరు ఎలా అరికట్టిస్తారు? మీరు ఈ ప్రభుత్వంలో వచ్చే ముందే మీరు ఈ ఏదైతే ఈ దొంగ ఓట్లు ఉన్నాయో ఆ ఓట్లు మీరు జాగ్రత్తగా నిర్మూలించే కార్యక్రమం మటుకు మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. లేకపోతే వాళ్ళు ఆ దొంగ ఓట్లతోనే గెలిచే ప్రమాదం ఉంది. మేము ఎన్ని ఓట్లు వేసినా సరే వృధా జరిగిద్ది. మీరు ఖచ్చితంగా ఓట్లు దాని మీద చర్యలు తీసుకొని మీరు పైన అధికారులు కంప్లైంట్ ఇవ్వాలి అని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఉన్న ఓట్లేమో జనాలకేమో సగం మందికి లేవు, లేని ఓట్లు ఉన్నాయి. ఉన్న జనాలకేమో ఓట్లు పెట్టలా. స్పెషల్ డ్రైవ్లని పెట్టారు, కనీసం ఎవరికి తెలియదు. ఆదివారం ఒక 4 వారాలు పెట్టారు స్పెషల్ డ్రైవ్. జనసేనకి మామూలుగా ఓట్లు ఉన్న వాళ్ళకి, ఓట్లు లేని వాళ్ళకి ఏదైతే ఉందో మార్పులు చేర్పులు ఉంటే పెట్టుకోమని చెప్పి అసలు ఇంటిమేషన్ లేదు, ఏమీ లేదు. ఎవరింటికి వెళ్ళినా సరే ఓట్లు ఇవ్వండి, మా ఓట్లు ఇక్కడ లేవు. కొంతమంది కొండ మీద ఉన్నాయంటున్నారు, కొంతమంది కబేలాలో ఉన్నాయంటున్నారు, కొంతమంది వంటంలో ఉన్నాయంటున్నారు. అలాగే ఈ ప్రభుత్వం మేము ఏ ఇబ్బంది వచ్చినా సరే మమ్మల్ని ఏ విధంగా పట్టించుకోలేదు. ఖచ్చితంగా ఈసారి జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని మీరు ఖచ్చితంగా మీరు గెలుస్తారు మహేష్ గారు. మా ఓటు మీకే అని కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అన్ని ఇబ్బందులు పడ్డాం చాలు ఈ 4 ఏళ్లలో. మేము ఈసారి ఖచ్చితంగా జనసేన టీడీపీకి పోతిన మహేష్ గారు ఓటేసి గెలిపిస్తామని కూడా ఈ డివిజన్ ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. విజయవాడ అభివృద్ధి కోసం కమ్యూనిస్టులను బలపరచాలని, వామపక్షాలను గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు పిలుపునిచ్చారు. 10 ఏళ్లైన తర్వాత ఎన్నికల ముందు మోడీకి రైల్వే స్టేషన్లు గుర్తొచ్చాయని, అసలు రైల్వేను నాశనం చేసిందే బీజేపీ, మోడీ అని అన్నారు. రాష్ట్రంలో రైల్వే ఏర్పాట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. మంగళవారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 6వ రోజు ముగింపు సిపిఎం జన శంఖారావం పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా సిహెచ్ బాబురావు మాట్లాడుతూ 10 ఏళ్లైన తర్వాత ఎన్నికల ముందు మోదీకి రైల్వే స్టేషన్లు గుర్తొచ్చాయని, అసలు రైల్వేను నాశనం చేసిందే బీజేపీ, మోదీ అని అన్నారు. 150 రైల్వే రూట్లను అదానీలు, అంబానీలు, పెద్ద కంపెనీలకు ఇవ్వడానికి రైల్వేను నాశనం చేస్తున్నారని విమర్శించారు. ప్యాసింజర్లను తగ్గించేశారన్నారు. ఎక్స్ప్రెస్ రైళ్లలో జనరల్ బోగీలు లేవని చెప్పారు. గతంలో 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకు రైల్వే ప్రయాణంలో రాయితీ ఉండేదని, దాన్ని కూడా కరోనా సమయంలో ఎత్తేసిన అమానుష ప్రభుత్వం మోదీ ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రైల్వే ఏర్పాట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. రైల్వే లైన్లపై ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు, అండర్ బ్రిడ్జ్లను అన్నారు, కానీ ఒక్కటి ఇంతవరకు జరగలేదని తెలియజేశారు. కేవలం ప్రచారపాఠమే చేశారన్నారు.
ఈ రోజు భవన నిర్మాణ కార్మికులకు ఎక్కడికెళ్లినా పనులు లేవని చెప్పారు. భవన నిర్మాణ కార్మికులకున్న 1500 కోట్ల రూపాయల సంక్షేమ నిధిని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం వాడేసుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాడుకున్నారని అన్నారు. కరోనా సమయంలో భవన నిర్మాణ కార్మికులకు ₹1 కూడా సాయం చేయలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దేశంలో మోడీ బీజేపీ పాలన, రాష్ట్రంలో వైసీపీ జగన్ గారి పాలనలో దేశము రాష్ట్రము సర్వనాశనమైనవి. ఇవాళ మోడీ గారికి 10 ఏళ్ళు అయిన తర్వాత దిగిపోయేటప్పుడు ఆంధ్రప్రదేశ్లో రైల్వే స్టేషన్లు ఇప్పుడు గుర్తొచ్చినాయి. వాటిని అభివృద్ధి చేస్తూ నన్ను ఏదో హడావుడి చేస్తూ ఆయన ఎక్కడ నుంచొని బటన్ నొక్కారు. ఇక్కడ జగన్ గారు బటన్ నొక్కటం, ఆయన మోడీ గారు అక్కడ బటన్ నొక్కటం. 10 ఏళ్ళు రైల్వే స్టేషన్ బాగు చేయాలని గుర్తు రాలేదా? ఎలక్షన్ 4 రోజుల ముందు ఉండగానే గుర్తొచ్చిందా? ఇదొక ప్రచార ఆర్భాటం, నాటకం తప్ప ఇంకోటి కాదు. అసలు రైల్వేలు నాశనం చేస్తుంది మోడీ బీజేపీ. 150 రైల్వే రూట్లని బడా కంపెనీలు అంబానీ, అదానీ లాంటి వాళ్ళకి అప్పచెప్పడానికి టెండర్లు పిలిచారు. విజయవాడ రైల్వే స్టేషన్తో సహా అనేక రైల్వే స్టేషన్లు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. నువ్వు బాగు చేసేది ఎవరి కోసం? ఆ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పటానిక? అలాగే రైళ్లలో ప్యాసింజర్ రైళ్లు తగ్గించేశారు. ఎక్స్ప్రెస్ రైళ్లు జనరల్ బోగీలు తగ్గించారు. ఇక సామాన్యుడు ప్రయాణం చేయడానికి వీలు లేని పరిస్థితి తెచ్చారు. 60 సంవత్సరాలు దాటినటువంటి సీనియర్లు అందరికీ రాయితీ ఉండేది, ఇప్పుడు అది ఎత్తేసారు. అమానుషమైనటువంటి ప్రభుత్వం ఇది. విజయవాడలో రైల్వే అండర్ బ్రిడ్జీలు, ఫ్లైఓవర్ బ్రిడ్జీలు ఎన్నో కట్టాలి, కానీ ఇంతవరకు దానికి దిక్కు మొక్కు లేదు. ఇవాళ ఏదో రైలు ఛార్జీలు పెంచేశారు, కనపడకుండా రైల్వేని సర్వనాశనం చేస్తున్నారు. మరి అటువంటి మోడీ ఇవాళ ఏదో దాదాపు సంవత్సరాల నుండి పనిచేసిన ఎయిమ్స్ ఆసుపత్రికి ఇప్పుడు ఓపెనింగ్ అంట, రైల్వే స్టేషన్ ఆధునీకరణ అంట. ఇదంతా ఆర్భాటం, ఆయన బొమ్మలు వేసుకోవటం తప్ప ప్రచారం తప్ప ఏమీ లేదు. అటువంటి మోడీ గారికి చంద్రబాబు గారు, జగన్ గారు, పవన్ కళ్యాణ్ గారు మద్దతునివ్వటం, ఇది ఎంతకంటే ఘోరం. ఇంకోవైపు అసలు ఈ బీజేపీ వైసీపీ వాళ్ళని ఎవరు బాగుపడుతున్నారు? ఆ నాయకులు బాగుపడ్డారు, బడా కంపెనీలు బాగుపడినాయి. విజయవాడ అంటే వ్యాపార కేంద్రం, చిన్న మధ్యతరగతి వ్యాపారస్తులు అందరూ దెబ్బతినిపోతున్నారు. జీఎస్టీ అని పెట్టాడు, పెద్దవాళ్ళకి తప్ప చిన్న వాళ్ళందరినీ దెబ్బ కొట్టేశారు. ఆంధ్రప్రదేశ్ను సంపన్న రాష్ట్రంగా మార్చడమే ఏకైక లక్ష్యంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ తెలియజేశారు. రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో తమ అభ్యర్థులు అన్ని పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయుచున్నారని వెల్లడించారు. నరేంద్ర మోదీకి భజన చేస్తున్న కొన్ని ఆంధ్ర రాష్ట్ర పార్టీలకు చెంపపెట్టు వంటి తీర్పునివ్వాలని ఆయన రాష్ట్ర ప్రజలను కోరారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంపన్న రాష్ట్రంగా మార్చడమే తమ పార్టీ ముఖ్య ఉద్దేశమని ఆయన తెలియజేశారు. రాబోవు ఎన్నికల్లో అన్ని పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు తెలియజేశారు. మొత్తం 25 ఎంపీ స్థానాలకు ఏపీ నుండి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. నరేంద్ర మోదీకి భజన చేస్తున్న కొన్ని ఆంధ్ర రాష్ట్ర పార్టీలకు చెంపపెట్టు వంటి తీర్పునివ్వాలని ఆయన రాష్ట్ర ప్రజలను కోరారు. ఆంధ్రప్రదేశ్లో వ్యాపార రాజకీయ పార్టీలను సాగనంపి ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో గొప్ప ఉన్నత స్థానానికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ కూటమికి ప్రయత్నాలు సాగిస్తున్నామని మేడా శ్రీనివాస్ తెలియజేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఈ సందర్భంగా విడుదల చేశారు. పార్లమెంట్కి పంపించాలనే ఏకైక లక్ష్యంతో ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం, అలాగే ప్రత్యేక హోదా, విభజన హామీలు, అలాగే కేజీ బేసిన్ని మన రాష్ట్రం నుంచి సుమారు 33 లక్షల కోట్ల రూపాయలు అపార ఖనిజ సంపదల్ని, నిధుల్ని దోచుకుపోయేటటువంటి ప్రయత్నాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నుంచి యథేచ్ఛగా ప్రణాళికలు రచిస్తుంది. ఇక్కడ ప్రధాన రాజకీయ పక్షాలైనటువంటి తెలుగుదేశం కానీ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ ఒక్కళ్ళు నోరు మెదపరు. ఎందుకంటే నరేంద్ర మోడీ అంటే భయం. వీళ్ళ కేసుల నుంచి వీళ్ళ కాపాడుకోవడం ప్రధాన లక్ష్యం. ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారు. అందుకని మూడో ప్రత్యామ్నాయంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ, అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి ఆధ్వర్యంలో ఒక మూడో ప్రత్యామ్నాయ కూటమిని మేము సిద్ధం చేస్తున్నాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్, ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి ఆలోచన విధానాలే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. ఈ రాష్ట్రం సంపన్న రాష్ట్రంగా స్థిరపడాలన్నా, ఈ రాష్ట్రాన్ని భావితరాల భవిష్యత్తు కోసం ముందుకు నడిపించాలన్నా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలన్నా, ఇక్కడ ఉన్నటువంటి హామీలు జాతీయ ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అలాగే కేజీ బేసిన్ 50% ఆంధ్రప్రదేశ్ వాటా 12th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం చట్టబద్ధమైనటువంటి హక్కు అది. మనకి 50%
మన అభివృద్ధికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని కూడా వీళ్ళు దోపిడీకి గురి చేస్తున్నారు. అందుకని ఆంధ్ర రాష్ట్రం ఈరోజు అనేక నష్టాలకి, శ్రమలకి, ఒడిదుడుకులకి లోనవుతుంది. ఇక్కడ నుంచి నాయకుడు కావాలి, దమ్మున్నటువంటి నాయకుడు కావాలి. అది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి, ఈ రెండు పార్టీలకే సాధ్యం. అలాగే యువతని, అలాగే ఉద్యమ భావాలు ఉన్నటువంటి వాళ్ళని ఆనాటి జయాంధ్ర ఉద్యమ స్ఫూర్తితో ఈరోజు మరో జయాంధ్ర ఉద్యమం లాంటి సేవాంధ్ర జయాంధ్ర అనే ఒక స్లోగన్తో ఆంధ్ర రాష్ట్రంలో నలుమూలల నుంచి కూడా ఒక ఆసక్తి కలిగినటువంటి వ్యక్తుల్ని పార్లమెంట్ స్థానాలకి 25 స్థానాలకి పోటీ చేయించడానికి ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ, అలాగే మా కూటమిలో ప్రధాన భాగస్వామి అయినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి సిద్ధంగా ఉన్నాం. ప్రత్యేక హోదా విభజన హామీలు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ, కేజీ బేసిన్ పెట్రోలియం ఉత్పత్తులపై, ఏపీ వాటా అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మార్చి 1వ తేదీన చలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడించనున్నట్లు ప్రత్యేక హోదా విభజన హామీల సాధన విద్యార్థి యువజన రాష్ట్ర జేఏసీ అధ్యక్ష కార్యదర్శులు షేక్ జిలానీ, బి వెంకటేశ్వరరెడ్డి వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి చెందకపోగా అధికారంలోకి వెళ్లిందని విమర్శించారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ప్రత్యేక హోదా విభజన హామీల సాధన విద్యార్థి యువజన రాష్ట్ర జేఏసీ అధ్యక్ష కార్యదర్శులు షేక్ జిలానీ, బి వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా విభజన హామీలను విస్మరించిందని మండిపడ్డారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కార్పొరేట్లకు అప్పగించారని ఆరోపించారు. కేజీ బేసిన్ పెట్రోలియం ఉత్పత్తులపై, ఏపీ వాటా అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ఖండించారు. దీనికి సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీ నేతలు, ప్రజా సంఘాలు, విద్యార్థి యువజన నేతలు తదితరులు పాల్గొన్నారు. మోడీ కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధమా? ఇప్పటికి ఋషికొండ సగం గుండి చేశారు. రేపు గెలిస్తే పూర్తిగా బోడిగుండి చేయడానికి సిద్ధమా? ఎన్నో ఫ్యాక్టరీలు, అమర్రాజా, అలాగే విశాఖ ఉక్కు, దుగ్గరాజపట్నం పోర్ట్, ఇవన్నీ కూడా మీరు తరలించారు. ఇక మిగిలి కూడా తరలించడానికి సిద్ధమని అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు. కంచెతం కించిత్ సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి మీకు? ఏం చెప్పి అధికారంలోకి వచ్చారు మీరు? వస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని చెప్పారు. కనీసం ఒక్కసారైనా పార్లమెంట్లో మీరు మాట్లాడారా అని అడుగుతున్నా. ఈ రాష్ట్ర యువతని మోడీ కాళ్ళ ముందు తాకట్టు పెట్టడానికి సిగ్గు లేదా అని అడుగుతున్నాం. ఇకనైనా కళ్ళు తెరవండి. మరోసారి మోసపోయే పరిస్థితిలో ఈ రాష్ట్ర యువత, విద్యార్థులు లేరు, మోసపోరు. మిమ్మల్ని గద్దెదించడమే ఇప్పుడు విద్యార్థులు, యువత కూడా ఒక స్టెప్ తీసుకుంటున్నారు. ఇప్పటికైనా సిగ్గుపడి రాష్ట్రానికి క్షమాపణ చెప్తే ప్రజలు ఏమన్నా మిమ్మల్ని క్షమిస్తారేమో. అలాగే చంద్రబాబు నాయుడు గారు 2019 ఎలక్షన్ ముందు ధర్మ పోరాట దీక్ష అంటూ 6 నెలల్లో 7 నెలల్లో తిరిగాడు విపరీతంగా. ఎలక్షన్ అయింది, ఏమైంది మీ ధర్మదీక్ష పోరాటం? ఏమైందని అడుగుతున్నా. ఎలక్షన్ తర్వాత ఒక్కసారన్నా మీరు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారా? మాట్లాడరు. మీకు కూడా అంతసేపు ఏంటంటే మీ కేసులు నేను తప్పించుకోవడానికి మోడీ అవసరం. మీరు గట్టిగా మాట్లాడారు. స్థాపించినటువంటి మరి ముఖ్య ఉద్దేశం కూడా ప్రత్యేక హోదాని 4 దిక్కులా తీసుకువెళ్ళి ఢిల్లీ మెడలు వంచుతా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని కూడా అనేక సార్లు మా పార్టీ తరఫున ప్రభుత్వం యొక్క విధానాలని ఎండగట్టడం జరిగింది. అలాగే విద్యార్థి జేఏసీ మరి ప్రకటించినటువంటి మార్చి 1వ తారీఖున క్యాంపు కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని వారు పిలుపునిచ్చగా జై భారత్ నేషనల్ పార్టీ దానికి పూర్తి మద్దతు తెలియజేస్తుందని జై భారత్ పార్టీ రాష్ట్ర యువజన విభాగము, అలాగే మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈ ముట్టడిలో పాల్గొని ప్రభుత్వం చేస్తున్నటువంటి మరి నిర్లక్ష్య వైఖరికి మరి మేమంతా కూడా ఐక్యముగా పోరాడి ముందుకు తీసుకెళ్తామని తెలియజేయడం జరుగుతుంది. అలాగే జై భారత్ పార్టీ ప్రత్యేక హోదా విషయంలో పూర్తిగా నిబద్ధతతో మా యొక్క అధ్యక్షుల వారు శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారు అనేక ప్రెస్ మీట్ల ద్వారా వారి యొక్క ఉద్దేశాన్ని తెలియజేయడమే కాక రాష్ట్ర యువతని మరి ఉపాధి వైపు, అలాగే పరిశ్రమలు తీసుకొచ్చే విషయంలో వారు ముందుగా యువతని అనేక సందర్భాల్లో ప్రోత్సహిస్తూ రాష్ట్ర నలుమూల ఇప్పటికే పర్యటించడం జరిగింది. మరి మార్చి 1వ తారీఖున ఈ ముట్టడి కార్యక్రమంలో మా అధ్యక్షుల వారు శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారు పాల్గొని విజయవంతం చేస్తారని, అందుకు మీడియా పూర్తి సహకారం తెలియజేస్తారని మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
భారత్ బలహీనంగా లేదని, దేశానికి శక్తివంతమైన దేశంగా మారిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడి. ఎవరైనా భారతదేశాన్ని బెదిరించాలని ప్రయత్నిస్తే అది ఇప్పుడు తిరిగి సమాధానం ఇవ్వగలదని స్పష్టీకరణ. సీఎం జగన్ అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ కీలక భేటీ. పాల్గొన్న ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం. మంత్రి ఆర్కే రోజా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిర్మాత బండ్ల గణేష్ కౌంటర్. రోజా ఓ ఐటెం రాణి అని చేపల పులుసు పెడితే ఇక్కడ పదవులు రావని ఎద్దేవా. సీఎం జగన్ కూడా ఓ యాక్సిడెంట్ సీఎం అని వ్యాఖ్య. మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ చేసిన టీడీపీ సీనియర్ నేత కేశినేని చిన్ని. మైలవరం టీడీపీకి కంచుకోట అని, టీడీపీ నుంచి ఎవరిని నిలబెట్టినా గెలుస్తుందని ధీమా. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.